తులసిరెడ్డి గారు. శ్రీనివాస్ గారు, ఎవరికి నష్టం జరుగుతుంది షర్మిల రాక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అనుకున్నట్లుగా వస్తున్న వార్తలు నిజమయ్యి ఆ బాధ్యతలు స్వీకరిస్తే ఆ తర్వాత ఏ పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నారు? అంటే వైసీపీలో ఉన్న ఒక సెక్షన్ ఓటర్లు మొత్తం టర్న్ అయ్యేందుకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఇద్దరు రాజన్న బిడ్డలే. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది ఆడియో. గురుగారు పుల్లారావు గారికి, తులసిరెడ్డి గారికి, సాహెబ్ గారికి అందరికి కూడా నమస్కారం. ఇవాళ షర్మిల వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీతో బలోపేతం అవుతుందని నేను అనుకోనండి. ఆల్రెడీ ఇక్కడ ఒక పార్టీ అకామిడేట్ అయిపోయింది, వైసీపీ. సేమ్ డిటో. ఇవాళ వైసీపీ వేరు, కాంగ్రెస్ వేరు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాంగ్రెస్ నుంచి పుట్టిన పార్టీయే వైసీపీ. అసలు ఆ కాంగ్రెస్ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడు? ఆయన బిడ్డ ఎక్కడున్నాడు? డబ్బు ఎక్కడ దగ్గర? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదైతే నిలబడడానికి స్థానం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పార్టీని లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా నేను కాంగ్రెస్ లో ఉన్నానండి. అప్పుడున్న పరిస్థితి నేను చెప్తా. ఇవాళ స్టేట్ విడిపోయిన తర్వాత ఈ స్టేట్ కి రావాల్సిన ఏదైతే ఉమ్మడ ఏ ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఈ గెలుపుని ఆయన ఎంతసేపు ఏం వాడుకున్నాడంటే 3000 సార్లు సిబిఐ కోర్టుకి వెళ్లకుండా ఉండడం కోసం, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. అంటే రాజ్యసభ, లోక్సభల్లో అత్యధిక బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉందంటే ఇవాళ రూలింగ్ పార్టీలో ఉండడానికి వస్తారు ఎవరైనా. వాళ్ళు రూలింగ్ పార్టీలోంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవీకాలం ఉన్నప్పుడే వాళ్ళు రిజైన్ చేసి వెళ్తా ఉన్నారంటే పార్టీ యొక్క దుస్థితిని మనం గమనించాలి. ఇవాళ వాళ్ళు వస్తే ఏదో అవుతుందని కాదు. ఇవాళ వస్తే నా అంచనా ప్రకారం వైసీపీ పార్టీ నుంచి ఎక్కువ శాతం ఓటింగ్ ని ఆవిడ, అంటే ఈ రోజుకి ఈ రోజు ఏం జరగబోవచ్చు, రాబోయే రోజు అంత నష్టం వైసీపీ పార్టీకి జరగవచ్చు అని ఆవిడ కడప నుంచి పోటీ చేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది. అక్కడ ఓట్లు ఎంతవరకు ఒక సెక్షన్ ఓట్లను చీల్చేందుకు అవకాశం ఉంటుంది? మీకు తెలుసు ఎలా ఉంటుందనేది. అసలు ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు స్వాములు ఏమన్నట్టు ఉందండి. ఆవిడ పార్టీలో అంటున్నారు, ఆ ప్రతిపాదన పెట్టారు. జరగదు అని చెప్పడానికి ఏముంది సార్? సార్ ఐఎమ్ రియల్ గా నాకేంటంటే వాస్తవాలు మాట్లాడుతూ అలవాటు, కానీ చాలా ఉంటాయి. ఇంటికి వెళ్ళిపోతాడంట అనేది ఎంతవరకు కరెక్టో కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డబ్బు సంపాదనలో కానీ ఇంకొకళ్ళు ఎవరు ఆయన కొట్టలేరండి. ఇవాళ డబ్బుతోనే రాజకీయం నడిపిస్తున్నాడు ఆయన, అంతే తప్ప వాళ్ళకి రాష్ట్రం లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఓ పక్కన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా అడగలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి మోకలేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి కర్మ ఏంటండి? ఇవాళ రాజధాని లేదా? ఓ పక్కన విశాఖకు ఎవరో తీసుకొచ్చింది అమ్మేస్తున్నారా? దాంట్లో ఏమి లేదన్నప్పుడు కూడా మీకు విభజన హామీలు ఎందుకు అడగట్లేదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇన్ని జరుగుతున్నా కూడా కేంద్రం ఇతను భరిస్తా ఉందంటే కారణం ఏంటంటే ఏం జరుగుతోంది ఈ దేశంలో, ఏం జరుగుతుంది, పార్టీల మధ్య ఏం జరుగుతుందని ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రం నష్టపోతా ఉంది. మీరు చూస్తే కేసీఆర్ డైరెక్ట్ గా ఒక మాట మనం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఏదైతే ఈ దేశస్తుడు కాబోయిన మాసి ఆనకట్టలు కట్టి రైతులకి దాని నీరిచ్చారు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ ఏమి డెవలప్ చేయలేదు. కాదు ఎలాగా డెవలప్ అయిపోయింది ఈ వేస్ట్ గొడవలని ఒక నిర్లక్ష్యం చేసి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవాళ మా పరిస్థితి రోడ్ల మీద చనిపోతా ఉన్నారు. ఇలాంటి ఏంటి సార్? ఈ రాష్ట్రాన్ని ఎవరైతే కరెక్ట్ గా పరిపాలన చేయగలరో, రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలరో, ఇవాళ సరిగ్గా వచ్చి ఏంటంటే ఇప్పుడు రాజధాని పెట్ట కదా, ఆ ఒక తాను మొక్కలు కదా వీళ్ళంతా. మీరు ఎందుకు అనుకుంటారు సరిగ్గా వచ్చేది జరిగిపోతుందని? నేనైతే ఏకీభవించ ఎందుకు ఏదో జరుగుతుందని కాదండి. ఇప్పుడు ఇది ఇప్పుడు చంద్రబాబు ఎవరండి అన్నారు, నేను తప్పు మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ సంబంధం ఉండదా? ఖచ్చితంగా ఉండదు పార్టీ పైన. కాబట్టి ఏంటంటే ఆ కుటుంబంలో వ్యక్తులు వాళ్ళంతా ఇవాళ విజయమ్మ గారు బయటికి ఎంటేశారంట. నేను కేక్ కటింగ్ లో విజయమ్మ గారు పక్కన కూర్చొని కటింగ్ చేసి, ఇవాళ ఏ తల్లి ఏ బిడ్డను వదులుకుంటుంది, ఏ కొడుకు ఏ తల్లిని చెల్లి వదులుకుంటాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. వైసీపీ పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోతే
మరి ఇంకొక అవతారం ఎత్తాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఓటు చేసుకోవచ్చు. నేనైతే అలాగే అంటాను, మీరు ఎలాగని అనుకోండి. ఇప్పుడు రాజకీయాల్లో చాలా ఎలా ఏమో ఉందంటే కుటుంబ సభ్యులందరికీ అన్యాయం చేశారని ప్రజలు అనుకోవచ్చు. ఎవరో ఫెయిర్ కాదు, నాకు తెలిసినందుకు ఎవరు ఫెయిర్ కాదండి. ఎందుకంటే రాజకీయం అలా చూస్తా ఉన్నాం. ఎవరి నోట్లోంచి ఏం మాట రావాలంటే ముందు 4 ఛానల్తో చెప్పించడం, ఆ తర్వాత ఎవరో ఒకరు మాట్లాడడం, ఉన్న వాళ్ళంతా నోట్లో పాలకి పెట్టి కూర్చోమని చెప్పడం, ఇది జరుగుతోంది రాష్ట్రంలో. కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం షర్మిల గారు వస్తే నిజంగా కనుక సిన్సియర్ గా నిలబడితే వైఎస్ఆర్సీపీకి దెబ్బ తగులు తప్ప ఉన్న పార్టీలకి ఏమాత్రం నష్టం జరగదని నా ఉద్దేశం సార్. ఫైనల్ గా అయితే కంక్లూజన్ అది. యాక్చువల్ గా పాలిటిక్స్ అనేది ఫెయిర్ గా లేవు, ఏది నిజం ఏదో నమ్మాలో ఆ అర్థం అనే పరిస్థితుల్లో మరి మాలాంటి ఫెయిర్ గా ఉండే పొలిటీషియన్స్ ఆలోచించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ పాలిటిక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అలా కనపడింది, అది నేను చెప్తాను. ఓకే, మీ ఒపీనియన్ మీరు చెప్పారు చాలా సూటిగా. సరే సాహిబ్ గారు చెప్పండి, సూటుగా కాకపోతే ఏంటంటే సూటుగా కాకపోతే ఇవాళ ఒకటే సార్, ఇవాళ మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులు వెళ్తా ఉన్నాం. ఎందుకు మా నాయకుడు ఏం చెప్పాడు తెలుసండి, ఎవరైనా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వాళ్ళు వైసీపీ కోవర్ట్లుగా చూస్తాను సుమా వార్నింగ్ ఇచ్చారు సార్. నేను లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న లోటుపాట్లను సర్దుకోకపోతే పొత్తు అనేది కూడా చాలా కష్టం. ఇవాళ ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఒక 2 రోజుల ముందు లోకేష్ బాబు గారు ఏదో ఇంటర్వ్యూలో జాగీర్ గారు అసలు నో ఛాన్స్, ఒక చంద్రబాబు నాయుడు గారే సీఎం అన్నారు. మీరు చేసుకోండి తప్పులేదు, కానీ ఓటర్ మనం నమ్మేదాకా, ఎలక్షన్ అయ్యేదాకా ఈ వెయిట్ అండ్ సీ. లేకుండా మీరు ఈ రోజు కాపులందరూ ఏమన్నారు తెలుసా, ఒక ఆశ, ఎవరైనా ఒక కాపోడు సీఎం అవుతాడేమో, ఒక 5 నెలలు 6 నెలలు ఇస్తారేమో, మా వాడు సీఎం అని చెప్పుకోవాలని ఊహల పలికిలు వెళ్తున్న సమయంలో ఎందుకు సార్ ఇది మనం జరిగేది ఏంటి మాకు అర్థం అవ్వాలి. ప్రజల్లోకి వెళ్తే మేమేం చెప్పాలో అర్థం అవ్వని పరిస్థితి. ఏం ఆన్సర్ చేయాలి చెప్పండి. నేను ఇన్ని డిబేట్ లో వస్తున్నా, నేను ఛాలెంజింగ్ గా మాడితే ఇవాళ మీ దగ్గర మాట్లాడితే నాకు సీట్ రాదో లేకపోతే నా భవిష్యత్తు ఉందా, డోంట్ కేర్. నా భవిష్యత్తు లేకపోయినా పర్లా, చాలా స్ట్రగుల్ పడుతున్నారు సార్ రాజకీయాలు. ఇవాళ దీన్ని ఆలోచన చేస్తే సార్ డిస్కస్ చేద్దాం, అన్ని అంశాల గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి సాహిబ్ గారితో మాట్లాడి, సాహిబ్ గారు ఇప్పుడు సరే ఏ పార్టీకి నష్టమా ఏం జరుగుతుందా అనేది ఒక అంశం ఉంది.